అసలు ఎందుకు ఈయన కొట్టడానికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఎక్కడ మొదలైంది ఇది? ఈయనేమన్నాడు? శ్రీనివాస్ గారు వర్మ గారు చెప్పండి సార్. ఏంటండి ఇది? టీ షర్ట్ వేసుకు బయలుదేరారు, ఎవరో కొడతారంటే సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోకుండాని. పక్కకి వెళ్ళిపోవటం ఏ నేరం చేసామా, తప్పు చేసామా, దేశద్రోహం చేసామా, అవినీతి చేసామా, లంచాలు తీసుకున్నామా, లేకపోతే భూ కబ్జాలు ఏం చేశానా? ఎందుకు తప్పించుకుపోతాను? ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు చంపేస్తామంటున్నారు? నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళ ఊరు, నిమ్మాడ అంటే అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు. ఈ రెండు దాటితేనే టెక్కలి అంటే మా ఊరు. నేను మా ఊరు వెళ్ళాలంటే ఈ రెండు ఊళ్ళు దాటాలి. నాకు వచ్చిన హెచ్చరిక ఏంటంటే, అప్పన్న గారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు, మంచివాడు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. అసలు అచ్చెన్నాయుడు గారు సొంతూరులో ఆ నామినేషన్ కూడా వేయడానికి ఎవరు రాకపోతే నేను వేస్తానని వచ్చినటువంటి ధైర్యవంతుడు. ఈరోజు అప్పన్న ఒంటరైపోయినాడు, ఆ ఊర్లో లేడు. సంవత్సరాల కాలంగా ఆ ఊర్లో వ్యవసాయం చేసుకొనివ్వట్లేదు. ఇన్ని ఇబ్బందులతో అప్పన్న పొరుగు రాష్ట్రంలో ఉంటున్నాడు. అప్పన్న ఇప్పుడు చాలా బాధలు పడుతున్నాడు గవర్నమెంట్ పోయిన తర్వాత. నిజమైన నాయకుడు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈరోజు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అంకితమై పనిచేస్తాననే వ్యక్తి. అయితే ధర్మాన కృష్ణదాస్ గారికి, ప్రసాదరావు గారికి సమీప బంధువే. వెళ్తుంటాడు, వస్తుంటాడు. ఈయన చూసి నాతో కూడా అనుచరుడిగా ఉంటాడన్నటువంటి ఉద్దేశంతో మీ శ్రీనికి చెప్పరా, నర్సనపేట రావద్దని చెప్పు, వస్తే వేసేస్తామని చెప్పు, ఈ రాత్రి వస్తున్నాడు, వస్తే వేసేస్తామని చెప్పు అని. ఎలా తెలిసింది అసలు వస్తే వేసేస్తున్నామని? మీరు బయలుదేరుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతే ఎలా అయింది? అసలు ఎందుకు వేసేద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా జరిగిందా దీనికి ముందు? సార్, ధర్మాన ప్రసాద్ అండ్ కృష్ణదాస్ కి మాకు మధ్య, నాకు దువాడ శ్రీనివాస్ కి మధ్య డిస్ప్యూట్స్ ఈనాటివి కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వచ్చిందని? లేదు, సడన్ గా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. నేను ప్రతిసారి 3000, 4000తో ఓడిపోవడానికి కారణం ధర్మాన ప్రసాద్. 2000లో రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర చేసినప్పుడు నేను యాక్టివ్ గా ఆయనతో పనిచేస్తుండేవాడిని. ఆ రోజుల్లో నాకు టికెట్ కూడా 2004లో వైఎస్ఆర్ గారు ప్రకటించారు. ఆ తర్వాత నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాను. ఆ తర్వాత గొర్రె హరిబాబు నాయుడు గారు అని ఒక కాపు నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నేను గట్టిగా అడిగాను. గొర్రెల హరిబాబు నాయుడు అంటే ప్రసాద్కి పడదు, పడని వ్యక్తికి నేను అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించాడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా 2007లో. అప్పుడు నేను పెద్ద పాదయాత్ర చేసి నా బల నిరూపణ ఏంటో రుజువు చేసుకున్నాను, ప్రజల్లో నాకున్న సంబంధాలు ఏంటో. అంటే సస్పెన్షన్ అన్నది ఈ రోజుది కాదు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా 2007లో జరిగింది. నాడు తండ్రి దగ్గర, నేడు కుమారుడి దగ్గర. తండ్రి దగ్గర, కుమారుడి దగ్గర ఈ 2 సస్పెన్షన్ కారకులు ఎవరు? ధర్మాన ప్రసాద్. ధర్మాన ప్రసాద్ కి నా మీద ఉన్న కోపం ఏంటి? వీళ్ళు రాజకీయాలు చేస్తారు. ఎలా అంటే కేడి బ్రదర్స్, కింజరాపు ధర్మాన బ్రదర్స్ అని ఒక టైటిల్ నేను 2009లో పెట్టాను. ఆ టైటిల్ ఇప్పటికీ నేనే కొనసాగిస్తున్నాను. కింజరాపు ధర్మాన బ్రదర్స్ ఏంటంటే అవగాహన రాజకీయాలు చేస్తారు. వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి, అందరూ ఓడిపోవాలి. శ్రీకాకుళం జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న కులం కళింగ, 2 కాపు, 3 రెడ్డిస్, 4 యాదవాస్, 5 ఎస్సీస్, 6, 7 స్థానంలో వెలములు ఉన్నారు. ఓకే, ఉండని, వాళ్ళకు కూడా గౌరవ స్థానం ఇవ్వాలి, 2 నియోజకవర్గాలు ఇవ్వాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ గ్రూపులు ఉండవు, ఏ గొడవలు ఉండవు. కానీ ఇచ్చాపురంలో గొడవలు ఉంటాయి, టెక్కల్లో గ్రూపులను చేసేస్తారు, మాకు రెచ్చగొట్టి. మరి అలాగే ఆమ్దాల వలసలో కూడా రీసెంట్ గా తమ్మినేని సీతారాం గారి పైన కృష్ణదాస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా టెక్కలు విచ్చేసి ఆయన ముసలివాడైపోయినాడు, బలహీనుడైపోయినాడు, బలమైన వ్యక్తిని ఎంపీగా తీసుకొస్తాం, అలాగే ఒక యువకుడిని తీసుకొస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి నేను ప్రతిస్పందిస్తూ, ఏమండి మీరెవరు? సీతారామును తప్పించడానికి మీరెవరు? సీతారామునే కాదు, నన్ను తప్పించారు, కృపారాణిని తప్పించారు, ఇచ్చాపురంలో ఇబ్బందులు పెడుతున్నారు, అలాగే ఆమ్గాల వలసలో కూడా తమ్మినేని సీతారాంకి ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ కొడుకును కూడా పనికిరాడు అంటున్నారు. మరి మీరెందుకు పనికొస్తారు? సీతారాంకి 70 అయితే మీకు 70 ఏళ్లేగా. మరి వాళ్ళ కొడుకు పనికి రాకపోతే మీ కొడుకులు ఎందుకు పనికొస్తారు? మొత్తం అసలు మీరు పనికిరారు. అసలు నా నియోజకవర్గాలు నాశనం చేసిందే మీరు. అయినా ఈ హీన చరిత్ర ఎవరికి లేదే. మా జిల్లాలో తంగి సత్యనారాయణ గారని గొప్ప నాయకుడున్నాడే, వెలమ నాయకుడు, చరిత్రకారుడే. అలాగే గుండప్పల సూర్యనారాయణ గారని ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారే, నీతికి నిజాయితీకి మారుపేరు గుండప్పల సూర్యనారాయణ గారు, గుండె లక్ష్మి గారు, మాజీ ఎమ్మెల్యేస్. వీళ్ళు
అలాగే బొగ్గు లక్ష్మణరావు గారు కానీ, బొగ్గు రమణమూర్తి గారు కానీ, వీళ్ళందరూ ఎలాంటి నాయకులండి? వెలమ కుటుంబంలో ఆ ఒక్కొక్కరు వాళ్ళ 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 సారథ్యంలో మనం నడవాలి, వాళ్ళ శిష్యర్కం చేయాలి. అంత గొప్ప నాయకులు ఉన్నటువంటి ఈ జిల్లాలో చెడబుట్టారండి వీళ్ళు. ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాసు, అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, ఈ నలుగురు ఒకటైపోతారు. నలుగురు ఒకటైపోయి అందరినీ నాశనం చేస్తారు. కాళింగులకే కాదండి, కాపుల్ని కూడా నాశనం చేశారండి. పాతపట్నంలో గొడవలు పెడుతున్నారండి, అలాగే హెచ్చర్లో కూడా గొడవలు పెడుతున్నారండి. అక్కడ కూడా గ్రూపులు పెట్టి వాళ్ళు గెలవకుండా చేస్తున్నారండి. ఇది తెలుగుదేశంలో కూడా జరుగుతుంది. ఈ రోజు చూసారా, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి రెండు ఒక ఇంట్లోనే. ఎందుకు కళా వెంకటరావు గారికి ఇవ్వకూడదు? మరి ఆయన కాపు నాయకుడు కదా. ఎందుకు కోనరావు గారికి ఇవ్వకూడదు? కోనరావు గారికి కాళింగ నాయకుల నుంచి ఇవ్వాలనుకునే సందర్భంలోనే గొడవలు తెచ్చి పెడతారు. సౌమ్య ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి కోనరావుని అబాస్పాలు చేస్తారు. పోనీ అశోక్